నమస్తేనా? నమస్తే. బిగ్ బాస్ చూస్తుంటారా? చూస్తున్నాం. ఎట్లుంది ఈ సీజన్ ఎట్లుంది? చాలా చాలా తక్కువ మంది తెలుసు. మనకు కూడా అందరూ అందులో తెలీదు. అందులో ఒక ముగ్గురు నలుగురు తెలుసు. నబీల్, విష్ణుప్రియ, జోసఫ్ అంతే. వీళ్ళే తెలుసు. ఇంకెవరు తెలియదు మనకు కూడా. అన్నోన్ కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చారంటారు ఈసారి అయితే. అందుకే చూడాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇంట్రెస్ట్ ఇప్పుడు లాస్ట్ ఫస్ట్ బిగ్ బాస్, సెకండ్ బిగ్ బాస్ అనేది ఇంట్రెస్ట్ వచ్చింది, కానీ ఇప్పుడైతే చూసే ఇంట్రెస్ట్ రావట్లే. ఓకే. అయితే నిన్న ఎపిసోడ్ లో బేబాక్ ఎలిమినేట్ అయింది కదా, సో ఫెయిర్ అంటారా? చెప్తున్నాను కదా, అసలు చూసే ఇంట్రెస్ట్ రావట్లేదు బిగ్ బాస్. ఎందుకంటే బేబక్ వీళ్ళందరూ మనకు తెలియదు కదా. సో ఇప్పుడు టాస్క్ బాగా ఆడుతున్నారు. నబీల్ అని అతను బాగా ఆడుతున్నాడు. ఇప్పుడు ఈ విష్ణుప్రియ ఇంకా గేమే స్టార్ట్ చేయలే, పక్కన ఎలిగేషన్స్ వేస్తుంది. సో మనకి అందుకే విష్ణుప్రియ ఇంకా గేమ్ స్టార్ట్ చేయలేదంట. అంతే ఎగ్జాక్ట్గా. మణికంఠ ఉన్నాడు కదా, 2.0 అంటున్నారు, ఏం చెప్తారు? 2.0 10.0 ఏదైనా ఆడుతూనే ఉంటుంది. ఆడకపోతే ఏది ఉండదు. అంతే. ఓకే. సో అయితే ఈసారి టాప్ 5కి ఎవరు వెళ్ళొచ్చు అనుకుంటున్నారు? చెప్పాక ఇప్పుడు జోసఫ్ అని చెప్పాను, నబీల్ అని చెప్పాను, ఇంకా విష్ణుప్రియ, వీళ్ళే వెళ్ళొచ్చాము. ఇంకా ఎందుకంటే వీళ్ళే తెలుసు, జనాలందరికీ తెలిసిందో వీళ్ళే తెలుసు, నాకు వీళ్ళే తెలుసు, ఇంకా అంతమంది తెలియదు. అందుకే వీళ్ళు ఆడుతున్నారంటే చూద్దాం అనుకున్నాం. వీళ్ళు కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేసాం, చూద్దాం వెయిటింగ్. నాగార్జున గారు హోస్టింగ్ ఎట్లుంది భయ్య? అంటే ఓన్లీ స్క్రిప్టెడ్ పరంగానే వచ్చి వెళ్ళిపోతున్నారు, అంతేకాదు ఈ వీక్ నుంచి సండేనే కాకుండా మధ్యలో ఎప్పుడైనా రావచ్చని చెప్పడం జరిగింది, ట్విస్ట్ ఇచ్చారు. అది ఏదైనా జరగచ్చు, మనకి అంత ఐడియా లేదు కదా. వాళ్ళు ఏదైనా జరగచ్చు. కానీ నాగార్జున హోస్టింగ్ ఫస్ట్ నుంచి బాగానే ఉండదు కదా, అంతే నడిపించేస్తాను, అంతే. అంతమంది చేయండి. అయితే విష్ణుప్రియ గారి ఫైర్ కోసం వెయిట్ చేస్తున్నారు. అమ్మాయి ఇప్పుడు ఫైర్ బ్రాండ్ అంటారు కదా, దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఎట్లుంది భయ్య ఇప్పుడు నైనికా గేమ్ ఎట్లుంది? చెప్తాను, వీళ్ళే తెలుసు. నైనికా కూడా బాగా మంచి ప్లేయర్, బాగా ఆడుతుంది. నైనికా కానీ పక్కన ఉన్న పూజ ఎవరు ఉన్నారు, వాళ్ళిద్దరు కలిసి బాగా ఆడుతున్నారు. మొత్తానికి లాస్ట్ సీజన్ తో పోల్చుకుంటే ఎలా ఉంది? లాస్ట్ సీజన్ పోలికే లేదు. లాస్ట్ సీజన్ లో ఆది శివాజీ గారి వీళ్ళందరూ బాగుంది. ఇదైతే ఇంకా చూద్దాం, ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా చూద్దాం ఏమవుతుందో. సో గెస్ చేస్తే మామూలుగా ఎవరు గెలవచ్చు అనుకుంటున్నారు టైటిల్ ఉన్న వాళ్ళు? నబీల్ నెగ్గే అవకాశం ఉందని అనుకుంటున్నాం. నబీల్. ఓకే భయ్, ఏం చెప్తారు బిగ్ బాస్ లవర్స్? కొంచెం మంచి వాళ్ళు తీసుకొచ్చి, తెలిసిన వాళ్ళు తీసుకొస్తే హ్యాపీగా చూడవచ్చు, టైం పాస్ అని అవుతుంది. ఎవరైనా ఎక్స్ప్రెషన్ తీసుకొస్తే మాకు చూడాలని ఇంట్రెస్ట్ కూడా రాదు. ఎందుకంటే నేను ప్రతి సీజన్ ఫాలో అవుతా. ఫస్ట్ గీత మొదలు కౌశల్ గది అందరి ఫాలో అవ్వకుండా వచ్చా. ఇప్పుడైతే చూడాలని ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. ఎందుకంటే ఎవరు తెలీదు. తెలిస్తే అబ్బా ఏం జరుగుతుందో చూడబుద్ది కూడా చూడబుద్ది అవ్వట్లేదు. ఓకే భయ్య. హాయ్ బ్రదర్. హాయ్ అన్న. బిగ్ బాస్ చూస్తున్నాను. ఎట్లుంది బిగ్ బాస్? పర్లేదన్న. సో బేబక్ ఎలిమినేట్ అయింది కదా, సో ఫెయిర్ అంటావా? ఓకేనా, ఆమె ఎలిమినేట్ అవ్వడం పక్కా ఉంది. ఎందుకంటే బిగ్ బాస్లో తను అంత పర్ఫార్మెన్స్ చేయట్లేదు, అందుకని తను ఎలిమినేట్ అవ్వడం మంచిది. ఎట్లుంది నాగార్జున గారు నిన్న వచ్చారు కదా, సండే ఫండే, సో మంచిగా హోస్టింగ్ ఎట్లుంది? చాలా బాగా ఇచ్చారు. ఆయన అయితే హోస్టింగ్ చాలా బాగా నచ్చింది. ఆయన అందరికీ కూడా వార్నింగ్స్ ఇచ్చారు అండ్ చెప్పారు ఎలా ఉండాలి బిగ్ బాస్లో అన్నది కూడా డిస్కషన్స్ ఇచ్చారు, అది బాగా నచ్చింది. ఓకే. అంటే ఈ వీక్ ఇప్పుడు నామినేషన్లోకి ఎవరెవరు ఉండొచ్చు అనుకుంటున్నారు? అట్లానే విష్ణుప్రియకి సీతకి ఎక్కువ ఫైట్ జరగబోతుంది అనుకుంటున్నారు కదా? పక్కా విష్ణు విజయ్ వాళ్ళిద్దరికి ఫైట్ అయితే పక్కా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరి మీద నడుస్తున్నాయి, బయట కూడా ఉన్నది ఇద్దరికి ఏదో ఇష్యూ అని ఉంది, అది పక్కా ఇద్దరికి జరుగుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు బేబక్క ఎలిమినేట్ అయిపోయింది కదా, అసలు ఎక్స్పెక్ట్ చేసావా? నేను అనుకున్నా బేబక్క ఎలిమినేట్ అవుతుంది అని అనుకున్నాము, అదే జరిగింది. ఎందుకంటే తను పర్ఫార్మెన్స్ చేయట్లేదు అని బిగ్ బాస్లో ఏవి ఎంటర్టైన్ చేయట్లేదు. తను ఖచ్చితంగా అవుతుంది అనుకున్నా, తను అయింది. కంటెస్టెంట్లు ఎలా ఉన్నారు బ్రదర్ ఈసారి? ఈసారి అయితే కంటెస్టెంట్లు అందరూ మైనసే, చాలా చాలా అంటే చాలా మైనస్. అసలు అందులో కొంతమంది ఎవరెవరో తెలియదు, వాళ్ళు అందుకు తీసుకున్నారో కూడా తెలియదు బిగ్ బాస్లోకి అనిపిస్తుంది. ఓకే. వీళ్ళలో టాప్ 5 ఎవరు ఉండొచ్చు అనుకుంటున్నాం? టాప్ 5 అంటే అది చెప్పలేము, ఆడియన్స్ చేతుల్లో ఉంటుంది కదా, దాన్ని మేము గెస్ చేయలేము. ఓకే. మణికంఠ ఉన్నాడు కదా, సో మణికంఠ ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ప్లేస్ని రీప్లేస్ చేస్తున్నాడు అంటున్నారు. లేదు, అదైతే పక్కా జరగదు. పల్లవి ప్రశాంత్ ఎక్కడ, మణికంఠ ఎక్కడ? మణికంఠే, పల్లవి ప్రశాంతే. పల్లవి ప్రశాంత్ అంటే రైతు భరోసాతో ఎక్కాడు, దీనికి అంత లేదు కదా పక్కా. లేదు, అదేం లేదు, నథింగ్, అది ఏం ఉండదు. తను విగ్ తీసేయడం జరిగింది కదా, సో అది చాలా ట్రోల్ అయింది. సో ఏం చెప్తావు? ఆ విషయంలో అయితే నేను ఒప్పుకుంటా, తను విగ్ తీయడం అయితే ఎవ్వరికి నచ్చలేదు. అది చాలా చాలా అసలు మేము తనని ఒక రేంజ్లో చూసాము, కానీ విగ్ తీసి తన క్యారెక్టర్ తనే తగ్గించుకున్నాడు అక్కడ, అది అయితే కొద్దిగా అందరికీ బాధ అనిపించింది. నిఖిల్ చాలా కన్నింగ్ ఆడుతున్నాడు అంటున్నారు కదా, నిఖిల్ వల్లే బేబక్ ఎలిమినేట్ అయింది అంటున్నారు. అదైతే లేదు, నిఖిల్ గేమ్ నిఖిల్దే. అందరూ రూమర్స్ అలా వస్తుంటాయి కదా, నిఖిల్ గేమ్ నిఖిల్దే ఆడుతున్నాడు. తన ఎలిమినేషన్ అయితే చెప్పాను కదా రీజను, తన ఎలిమినేషన్ అయితే తన గేమ్ కంటెంట్ బాగా ఆడట్లేదు కాబట్టి ఎలిమినేషన్ అయింది అంతే. ఈ వీక్ నీ సపోర్ట్ ఎవరికైతే? ఈ వీక్ నా సపోర్ట్
మేబీ చూద్దాం, ఇంకా గేమ్ ఎవరు బాగా ఆడితే వాళ్ళకి ఇస్తా. ఇంకా అదే ఫైనల్ కప్ ఎవరు కొట్టచ్చు అనుకుంటున్నాను. అని నేను చెప్పలేను కదా అన్నాడు. బిగ్ బాస్కి అయితే ఈసారి అయితే ఈ సీజన్ అంత నచ్చలేదు. అంతే బాగానే ఉంది, కానీ అందులో తెలిసిన వాళ్ళు తీసుకుంటే సీజన్లో బెటర్. తెలియని వాళ్ళందరినీ తీసుకున్నారు కాబట్టి కొద్దిగా చూడాలి అనిపిస్తుంది, చూడకూడదు అనిపిస్తుంది, అలా కూడా ఉంది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. సో హాయ్ మేడం, హాయ్. బిగ్ బాస్ చూస్తారా? చూస్తా. ఎట్లుంది ఈ సీజన్? బానే ఉంది. ఎట్లుంది? ఇలా బేబక్క ఎలిమినేషన్ అయింది కదా, కావాలి పేరే అంటారా? వేరే ఎందుకని సరిగ్గా అంటే వచ్చిన 1 వీక్ లో ఎవరం తెలియదు కదా, చూసుకోవాల్సిందే. అంటే బయట చాలా వరకు ఫాలోయింగ్ ఉన్నప్పటికీ కూడా ఇంత త్వరగా నాకు తన గురించి అయితే తెలీదు. మేము తను వర్ష ఉంది కదా, తనకి వర్షకి సపోర్ట్ అన్నమాట. ఎట్లుంది ఈసారి అన్నోన్ పర్సన్స్ ఎక్కువ తెచ్చారంటున్నారు? అవును. మీకు ఎట్లా అనిపించింది? అవును, ఎక్కువనే ఉంది. మనకు తెలిసిన పర్సన్స్ తక్కువ, ఒక 2 మెంబర్స్ వరకు తెలుసు కదా, మిగతా వాళ్ళంతా తెలీదు. లాస్ట్ సీజన్ తో పోల్చుకుంటే ఇది ఎలా ఉంది? బాగాలేదనిపిస్తుంది. తెలియని పర్సన్స్ ఉన్నారు కదా మనకు. ఉన్నారు కదా నిఖిల్. లేదు, నాకైతే తను వర్ష ఒకటి, తను రాజు, వాళ్ళిద్దరే తెలుసు, మిగతా వాళ్ళు తెలీదు. ఎట్లుంది మణికంఠ గేమింగ్? ఎట్లుంది? 2.2 అంటున్నారు. బాగా ఏడ్ చేస్తున్నాడు, ఎమోషన్. అంటే లాస్ట్ సారి ఒక రైతు బిడ్డను తీసుకురావడం అట్లా ఉంది, ఈసారి అట్లా లేరు కదా ఎవరు. అంతకుముందు తనని గంగమ్మని తీసుకొచ్చిరు, తను బాగుంది, అట్లా తీసుకురావాల్సింది. ఒక పూర్ పీపుల్ ఎవరినో తీసుకొచ్చి ఉంటే అట్లా బాగుండేదేమో అని నా ఫీలింగ్. మండే కాకుండా ఈసారి నామినేషన్స్ కూడా అంత లేదులే ఇంకా. ఓకే, నాగార్జున గారి హోస్ట్ ఆయన ఇంకా సూపర్ స్టారే కదా. నైనికా గేమింగ్ ఎట్లుంది? అంత డీప్గా వెళ్ళలేదు ఇక్కడ వరకే, జస్ట్ నాగార్జున గురించి చూస్తాము. అది దాంట్లో ఇంకా మా పాప బర్త్డే రోజే అది అవుతా ఉంటుంది, బిగ్ బాస్ షో స్టార్ట్ అవుతా ఉంటుంది. సెప్టెంబర్ 6th 1st 6th అట్లా అని అట్రాక్ట్ అయిపోతాం. ఓకే, లాస్ట్ ఫైనల్గా 5 ఎవరంటే ఎవరు? నేను వర్ష అండ్ మణికంఠ, వాళ్ళిద్దరే. నాకు ఎవరు నచ్చలేదు. ఓకే, ఫైనల్గా రేటింగ్ ఎంత ఇస్తారు? 5 ఇస్తాం. 5 ఇస్తారా? ఓకే అండి, థ్యాంక్ యూ. నాగార్జున గురించి, నాగార్జున గారి గురించి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ సీజన్ ఎట్లుంది? బాగానే ఉంది, పర్లేదు. ఓకే, కంటెస్టెంట్స్ ఈసారి కొంచెం అన్నోన్ పర్సన్స్ ఎక్కువ ఉన్నారు. అవును, ఉన్న వాళ్ళలో బెటర్గా అంటే ఎవరని చెప్తారు? ఇప్పుడు 1 వీకే అవుతుంది కదా స్టార్ట్ అయ్యి, మేము ఇంకేం చెప్పలేము, కొన్ని రోజులు అయితే చూసి చెప్పగలుగుతాం. నిన్న బేజవాడ బేబక్కని ఎలిమినేట్ చేశారు కదా, సో పేరే అంటారా అంటారా? ఇంకా చూడలేదు ఎక్కువ, మాకు తెలియదు ఆమె గురించి అంతా. ఆమెను ఫస్ట్ టైం పేరు వినడమే ఫస్ట్ టైం మేము అసలు ఆమె గురించి. ఫస్ట్ టైం? అవును. ఓకే, అంటే తెలిసిన పర్సన్స్ ఎవరు ఉన్నారంటే ఎవరి పేరు చెప్తారు? సీరియల్లో చేసే వాళ్ళు యాంకర్స్ వాళ్ళైతే తెలుసు, కన్నడ బ్యాచ్ అంటారు. తెలీదు. నాగార్జున గారి హోస్టింగ్ ఎట్లుంది? సూపర్. సూపర్ ఉందంట. ఆయన గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఓకే, లాస్ట్ సీజన్ తో పోల్చుకుంటే ఎలా ఉంది? బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. భయ్యా బిగ్ బాస్ చూస్తావా? నేను అసలు చూడ భయ్యా, ఎందుకని? అదొక దరిద్రపు షో. ఎందుకు భయ్యా అది కొట్టుకుంటారు, డబ్బుల కోసంగా పోయేది అవసరమా? ఎవడెవడో ఉండరు అవసరమా మీకు అదంతా? జనాలు ఎందుకు చూస్తారు భయ్యా, నాకు అర్థం కాదు. అది చూసుకుంటూ ఇంట్లో ఫైటింగ్ చేసుకో, ఆ వాడు ఇది చేసి వీడు ఇది చేసి మనకి ఎందుకు భయ్యా? మన పని మనం చేసుకున్నామా, చక్కగా ఉన్నామా? బిగ్ బాస్ నాగార్జునకి ఏం పని లేదు, పెట్టినోడికి ఏం పని లేదు, వచ్చిన వాళ్ళకి అసలు ఏం పని లేదు. అవసరమా భయ్యా? ఎందుకు భయ్యా మనకి? ఇది ఐటీఆర్పీ రేటింగ్ తో నడుస్తుంది కదా మరి. ఐటీఆర్పీ రేటింగ్ అంటే అన్నిటికీ ఐటీఆర్పీ రేటింగ్ ఉంటుంది భయ్యా. ఎవడని చూపిస్తాడు ఐటీఆర్పీ రేటింగ్ ఎంత ఉందని? ఎవడని చెప్తాడా? చెప్పట్లేదు. చెప్తాడు ఎవడైనా? ఉపయోగం లేదంటావు? ఉపయోగం లేదు అసలు. ఎందుకు ఉంది? అంటున్నారు కదా. ఎవరికి? ఖాళీగా ఇంట్లో కూర్చొని తిని పనుకున్న ఎంటర్టైన్మెంట్ తప్ప ఎవరికి ఉండదు, అది వాస్తవం. ఏం చెప్తావు మరి? నాగార్జున మరి స్టార్ హీరో నేను అదే అంటున్నా, ఒక స్టార్ హీరో అంత పెద్ద స్థాయి ఉన్నాడు, అన్ని సినిమాలు తీసినాడు, అసలు ఎందుకు అసలు ఆ షోకి ఎందుకు సపోర్ట్ ఇస్తున్నాడు అని మా బాధ. అంటే మేము ఆయన అంటే మాకు అభిమానం కాబట్టి చెప్తున్నాను, ఆ బాధ అనిపించి చెప్పాను అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు. అసలు ఎందుకు ఆ షోకి సపోర్ట్ ఇస్తున్నాడు? అంటే ఇప్పుడు మూవీస్లో యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ తోటి వచ్చిన వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుంది అంటున్నారు కదా. ఉంటుంది, కానీ ఇప్పుడు కొన్ని ఎట్లా జరుగుతున్నాయంటే కొన్ని ఇప్పుడు కొంతమంది టాలెంట్తో వస్తారు భయ్య, కొంతమంది ఏంటంటే 10 మంది కలిసి ఒకరిని కార్నర్ చేసి ఇది చేయడం అవసరం లేదు కదా. ఇప్పుడు అక్కడ జరిగేది అదే కదా. అంటే నాకు మెమ్స్ వస్తాయి కదా, మనకి ఇన్స్టాగ్రామ్లో మెమ్స్ వస్తాయి, దాన్ని బట్టి చెప్తాను. నేను షో సపరేట్గా చూస్తలేను, సపరేట్గా షో చూస్తే నేను ప్రతిదీ డీటెయిలింగ్గా చెప్తాను, కానీ అది వేస్ట్ ఆఫ్ టైం. ఎవరికైనా సపోర్ట్గా కావాలంటే ఇప్పుడు మొన్నటిదా జబర్దస్త్ ఉండే, ఇప్పుడు జబర్దస్త్ కొంతమంది వెళ్ళారు, ఇప్పుడు ఏంటంటే దాని తగ్గింది.
అది ఎందుకు తగ్గిందనే వాళ్ళకి తెలుసు. 2 చేశారు, ఇప్పుడు 1 చేశారు, అంతా పోయింది. అట్లనే ఏమైనా టాలెంట్ ఏమైనా ఉంటే అట్లాంటి స్కిట్స్, షోస్ లేకపోతే ఏమైనా వెబ్ సిరీస్ బయట తీసిన వాళ్ళు మేము టాలెంట్ ఎంకరేజ్ చేస్తాం, మీరు రండి ఇక్కడ చేయండి, ఇట్లాంటి షోస్ అంటే యాక్టర్స్ ఎవరు ఉంటే అట్లా కాల్ కాస్ట్ పిలిచి చేపియండి భయ్య. ఎందుకు ఇదంతా? ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఇచ్చి జనాలు టైంపాస్ చూసినట్టే ఉంటుంది కదా, ఏముండదు అక్కడ ఫైటింగ్ తప్ప. ఓవరాల్గా యూస్ ఉండదు అంట. యూజ్ లేదు భయ్య. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. హాయ్ భయ్య, బిగ్ బాస్ చూస్తావా? చూడండి భయ్య, ఎందుకని? నాకు నచ్చదు. ఎందుకని? ఎందుకంటే గేమ్ షో కదా. ఎంటర్టైన్మెంట్ అంటారు కానీ నాకైతే నచ్చదు. ఏదో ఫస్ట్ సీజన్ సెకండ్ సీజన్ చూసిన తర్వాత ఇంట్రెస్ట్ లేదు. నాగార్జున గారు హోస్టింగ్ అట్లనే చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంది అంటున్నారు. నాగార్జునకు బాగుంటుంది, అది జనాలకు బాగుండదు. ఓకే భయ్య. భయ్య బిగ్ బాస్ చూస్తావా? చూస్తాను. ఎట్లుంది ఈసారి బిగ్ బాస్? బాగానే ఉందండి. ఎట్లుంది అంటే కంటెస్టెంట్స్ ఎలా ఉన్నారు? కంటెస్టెంట్స్ బాగానే ఉన్నారు, అందరూ అందరూ బాగానే మాట్లాడుతారు. నిన్న బేబాకి ఎలిమినేట్ అయింది కదా, ఫెయిర్ అంటావా? ఫేరే అన్నది. ఎందుకని? అంటే ఆమె ఎక్కువ ఓవర్షన్ చేస్తున్నాను, ఆమె అవాయిడ్ చేస్తుంది ఎక్కువ అందరినీ. టాస్క్ లో మంచి బయట కూడా ఫేమ్ ఉంది కదా, అయినప్పటికీ త్వరగా ఎలిమినేట్ అయింది, అన్ఫేర్ అంటున్నారు. అంటే ఆమెకి ఎక్కువ చేస్తుంది కానీ ఆమె ఓవర్షన్ ఎక్కువ ఉంది ఆమెది దాంట్లో, అందుకే తీసినట్టు. ఓకే, నాగార్జున గారు హోస్టింగ్ ఎట్లుంది? బాగుందని ఆయనది. బాగుంది. సో ఈసారి ఈ సీజన్లో నీకు బెస్ట్ అనిపించిన 5 మెంబర్స్ పేరు? 5 మెంబర్స్ అంటే అందరు అంత బాగా నచ్చలేదు నాకు. ఎందుకని? తెలిసిన వాళ్ళు రాలేదు, తెలిసి ఎవరు రాలేదు. విష్ణుప్రియ, నిఖిల్ వీళ్ళు ఉన్నారు కదా సీరియల్ వాళ్ళు, కానీ అంత నాకు నచ్చలేదు నాది. నచ్చలేదు. ఎందుకని భయ్యా? నచ్చలేదు నాది అంతే. ఓకే, మరి ఈసారి సండే నామినేషన్ కాకుండా అలానే నాగార్జున గారు కూడా ప్రతిసారి సండే కాకుండా ఎప్పుడైనా వస్తానన్నారు కదా, సో ఎట్లుంది ఆ కొత్త డిష్? బాగుందన్న. సో ఏం చెప్తావు మొత్తానికి బిగ్ బాస్ ప్రేమకి? మొత్తానికి ఏం చెప్తావు బిగ్ బాస్ ప్రేమకి? బాగానే ఉందని, అందరు బాగానే పార్టీ చేస్తారు. నీ సపోర్ట్ ఎవరికి? నా సపోర్ట్ విష్ణుప్రియకి. విష్ణుప్రియ వెయిట్ చేస్తున్నావు విష్ణుప్రియ ఫ్రై కోసం? వెయిట్ చేస్తున్నా. ఓకే ఓకే భయ్య, థ్యాంక్ యూ. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తాను. ఎట్లుంది సీజన్? అంటే కొంచెం మంచిగా ఉంది. ఓకే. నాగార్జున గారి హోస్టింగ్ ఎట్లుంది? మంచిగా ఉంది అన్న, నాగార్జున అయితే. ఎప్పుడైనా కంటెస్టెంట్స్ ఎలా ఉన్నారు భయ్య? కంటెంట్ అంటే కొంతమంది డిఫరెంట్గా ఉన్నారు, కొంతమంది మంచిగా ఉన్నారు అన్న. నిన్న బేబాకి ఎలిమినేట్ అయింది కదా. అవునన్నా. ఫైరే అంటావా? ఫైర్ అంటే ఓకే అన్న, అంటే కుకింగ్ విషయంలో కానీ ఆ విషయంలో అయితే మంచిగా చూసుకుంటుంది, కానీ కొంచెం ఇక గేమ్లో కూడా మంచిగా ఆడితే బాగుంటుందని అనుకుంటున్నాను. మణికంఠ గేమింగ్ ఎట్లుంది భయ్య? మణికంఠ గేమ్ అయితే కొంచెం ఓవర్ అన్న. ఆయన విధానం కానీ ఆయన మాటలు కానీ కొంచెం చాలా ఓవర్ ఉంటుంది. ఆమె కంటే తక్కువ ఉన్న వాళ్ళు కూడా లోపల ఉన్నారు. సో బేబక స్ట్రాంగ్ అయినప్పటికీ బయటకు వచ్చేసింది, అన్ఫేర్ అంటున్నారు. ఏం చెప్తారు? అది నేనైతే ఏమనుకుంటలేను, అదైతే నేను దాని గురించి అయితే నేను ఏమనుకుంటలేను. నిఖిల్ గేమింగ్ ఎట్లుంది? నిఖిల్ తెలుసు అన్న, తెలుసు. నిఖిల్ ఓకే మంచిగా ఉంది. అంటే ఆయన లీడర్షిప్ క్వాలిటీ కానీ అది కానీ ఓకే మంచిగా ఉంది. ఓకే, ఈసారి ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతున్నాయి అంటున్నారు కదా. ఇప్పుడు సండే రోజు రానంటున్నారు నాగార్జున గారు, ఎప్పుడైనా రావచ్చు అని చెప్పారు లాస్ట్లో. అది నాకు తెలియదు అన్న, అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అదైతే చేయలేదు, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఎవ్రీ సీజన్ చూస్తుంటాను కదా, అదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మరి. సో నాగార్జున గారి హోస్టింగ్ ఓకే అన్న, బాగుంది. నాగార్జున సార్ అయితే బాగానే ఉంటుంది. అంటే ఇప్పటికీ 5 సీజన్స్ చూస్తున్నాను కదా, బాగానే ఉంటుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళలో 5 మెంబర్స్ బెస్ట్ అంటే ఎవరని చెప్తారు? 5 మెంబర్స్ ఏదైనా మన అది కాదు, అంటే ఎవరి గురించి అడుగుతున్నారు? అంటే ఉన్న వారిలో 5 మెంబర్స్ బెస్ట్గా. ఓకే, బెస్ట్గా అంటారా మీరు? ఒకటి నిఖిల్ అంటానన్నా, తర్వాత మన ఇంకొకటి మన నైనిక ఉంటాయి కదా, డీ జోడి నైనిక, ఆమె ఉంది. తర్వాత మన ఇంకొక ఎవరున్నారు, ఇంకొక అతను మన విష్ణుప్రియ అంత కాదన్న, అంత లేదన్న. ఫైర్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు, ఇంకా గేమ్ స్టార్ట్ చేయలేదు. గేమ్ స్టార్ట్ చేస్తలేదన్న ఆమె. గేమ్ స్టార్ట్ చేస్తే ఎట్లా ఉంటుందో చెప్పలేము. అదైతే వరస్ట్ కంటెస్టెంట్ అంటే ఎవరని చెప్తారు? వరస్ట్ కంటెస్టెంట్ అంటే ఎవరు చెప్తామన్నా, ఎవరు చెప్పలేము కదా. ఓకే భయ్య, అయితే నీ సపోర్ట్ ఎవరికి ఈ సీజన్లో? నా సపోర్ట్ అన్నా, నా సపోర్ట్ వచ్చేసి నిబ్బల్ అనుకున్నాను నేను. నిబ్బల్ మంచిగా ఆడతాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఎందుకంటే చూసినా కదా ఒక గేమ్లో కొంచెం అంటే 3rd ప్లేస్కి వచ్చిండు, మంచిగా ఆడతాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. టైటిల్ అంటే చెప్పలేము, మన అందరూ టైటిల్ కొట్టచ్చు అనుకుంటాను నేను, అట్లా ఎవరేం చెప్పలేము కదా మనము. ఓకే ఓకే భయ్య, థ్యాంక్ యూ. నమస్తే భయ్య. నమస్తే బ్రదర్, చూస్తున్నావు బిగ్ బాస్? చూస్తున్నాను. సో ఎట్లుంది ఈ సీజన్? ఈ సీజన్ బాగాలేదంతా, బాగాలేదు. ఎందుకంటే అందులో మనకి క్యారెక్టర్స్ అనేవి వేరే వాళ్ళు కొత్తగా వచ్చారు కదా, వాళ్ళ వల్ల అసలు ఎవరెవరు వచ్చారో వాళ్ళ పేర్లు కూడా చక్కగా తెలియదు. సో వాళ్ళని చూడలేదు.
సో నేను ఎలిమినేషన్ జరిగింది కదా, బేబక్ ఎలిమినేట్ అయింది. సో ఫేర్ అంటావా అన్ఫేర్ అంటావా? ఫేర్ అనుకుంటున్నాను. ఎందుకని? ఐ థింక్ నో. అంటే గేమింగ్ సరిగ్గా ఆడలేదంటావా లేకపోతే? లేదా గేమింగ్ బాగానే ఆడారు, కాకపోతే అందులో చిన్న చిన్న తప్పులు చేశారు అందులో, అంతే. సో ఈ వీక్ చూసుకుంటే ఇప్పుడు నాగార్జున గారు ఎప్పుడైనా సండే నేను రాను, ఎప్పుడైనా రావచ్చు అంటున్నారు కదా. సో ఎట్లుంది ఆ కొత్త ట్విస్ట్? బాగాలేదన్న. బాగాలేదు. సండే వచ్చి వెళ్తేనే మంచిది. సండే వచ్చి వెళ్తే మంచిది. సండే వస్తే పోనీ అందరికి ఎంటర్టైన్, అందరూ చూస్తారు సండే, ఎందుకంటే సండే పూట అందరూ ఇంట్లో ఉంటారు కదా, టీవీ చూస్తూ అంటారు. అట్లా అంటారు. సో నిఖిల్ ఉన్నాడు కదా, నిఖిల్ గేమింగ్ ఎట్లుంది? నిఖిల్ మణికంఠ బాగానే ఉందన్న, వాళ్ళిద్దరిది బాగానే ఉంది. నిఖిల్ మంచిగా ఉంది. మణికంఠది అంత గేమింగ్ బాగాలేదు. ఎందుకని? ఎందుకంటే ఎక్కువగా ఎమోషనల్ అవుతుంటాడు, ఫీల్ అవుతూ ఉంటాడు. ఎక్కువగా ఎమోషనల్ అవుతున్నారు. సో లాస్ట్ సీజన్ తో పోల్చుకుంటే ఎట్లుంటాం? బాగాలేదన్న, బాగాలేదు చెప్తున్నా, మొత్తం బాగాలేదు. ఉన్నవారిలో నీకు తెలిసిన వాళ్ళు బెస్ట్ అంటే ఎవరని చెప్తావాలి? విష్ణుప్రియ. నాకైతే విష్ణుప్రియ ఒక్కటే అందులో. ఇంకా గేమ్ స్టార్ట్ చేయలేదు అంటున్నారు కదా విష్ణుప్రియ, స్టార్ట్ చేసిందంట? మేబీ అనుకుంటా. టైటిల్ ఎవరు కొట్టచ్చు అనుకుంటున్నావు మరి? విష్ణుప్రియనే కొట్టచ్చు. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తాం. ఎట్లుంది ఈ సీజన్? బాగానే ఉంది. మీకు ఎట్లుంది? బాగానే ఉంది. ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్? నా ఫేవరెట్ విష్ణుప్రియ. నిఖిల్. నిఖిల్ విష్ణుప్రియ. ఎందుకని? కెరియర్ బాగుంటుంది. కెరియర్ బాగుంటుంది. మామూలుగా ఎట్లుంది ఈ బిగ్ బాస్ గేమ్ షో? బాగానే ఉంది. పర్లేదు. లాస్ట్ సీజన్ తో పోల్చుకుంటే? లాస్ట్ సీజన్తో పోల్చుకుంటే అంత బాగాలేదు. కంటెస్టెంట్స్ ఎలా ఉన్నారు? అంటే బాగానే ఉన్నారు. నిన్న బేబక్ ఎలిమినేట్ అయింది కదా, సో ఎలిమినేషన్ ఫెయిర్ అంటావా అన్ఫేర్ అంటావా? ఫేరే. ఎందుకని? గేమ్ సరిగ్గా కాలేదంటావా? అంటే సరిగ్గా వస్తలేదు గేమ్లో, ఒక కిచెన్ దగ్గరే ఉంటుంది. ఆమె బయట చాలా ఫాలోయింగ్ ఉన్నప్పటికీ ఇంత త్వరగా ఎలిమినేట్ అవుతుంది అనుకోలేదు అంటున్నారు కదా. ఓకే, ఉన్నవారిలో నీకు బెస్ట్ అనిపించిన వాళ్ళంటే ఎవరని చెప్తారు? నిఖిల్. నిఖిల్ గేమ్ బాగా ఆడుతుండు, టాస్క్స్ అన్ని లీడర్షిప్ క్వాలిటీస్ బాగున్నాయి అన్నీ. ఓకే, ఉన్న వాళ్ళ వరస్ట్ కంటెస్టెంట్ అంటే ఎవరని చెప్తారు? వరస్ట్ అంటే మణికంఠ గేమింగ్ ఎలా ఉంది? కొంచెం ఎమోషనల్ అవుతుండు, మంచిగా ఆడితే అతను కూడా బాగానే ఆడతాడు. టైటిల్ ఎవరు కొట్టచ్చు అనుకుంటున్నావు? టైటిల్ ఎవరు కొట్టచ్చు అనుకుంటున్నావు? నిఖిల్ అనుకుంటాను. నిఖిలేనా? సో ఏం చెప్తా, నాగార్జున గారి హోస్టింగ్ ఎట్లుంది? బాగానే ఉంది. బాగుంది. ఎట్లుంది నాగార్జున గారి హోస్టింగ్? బాగుంది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.